ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తూ ఈ రోజు సాయంత్రం విశాఖ బీచ్ రోడ్లో తిరంగా యాత్రను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కూటమి నేతలు ప్రకటించారు. బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తిరంగా యాత్ర విశేషాలను వివరించారు. పెహల్గాం ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టి జవాబు ఇచ్చామని అన్నారు. భారతదేశానికి ఉన్న రక్షణ సామర్థ్యం ప్రపంచం మొత్తం చూసిందని, ఇదే స్ఫూర్తితో ప్రజల్లో జాతీయభావం పెంపొందాలని వారు ఆకాంక్షించారు. కాళీమాత టెంపుల్ వరకు జరిగే తిరంగా యాత్రని విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ, అన్ని పార్టీ నాయకులు, అలాగే పబ్లిక్, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ యాత్ర యొక్క ఉద్దేశం భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని అందరం కలిసి ఉన్నాం. మనందరం కూడా మోడీ గారికి అండగా నిలబడ్డాం. భారతదేశం అంతా మోడీ గారితో కలిపి కూడా సైనికులకు అండగా ఉన్నాం అని ఒక గట్టిగా చెప్పడమే ఈ యొక్క ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా పాకిస్తాన్ యొక్క వక్ర బుద్ధిని మనం చూస్తూ ఉన్నాం. మేము ఎలాగా బాగుపడం, వాళ్ళు కూడా మాలాగే ఉండాలనే ఒక ఉద్దేశంతో పదే పదే మన మీద తీవ్రవాదులను ఉసిగొలుపుతూ వాళ్ళని తయారు చేస్తూ భారతదేశానికి కూడా పాకిస్తాన్ లాగా చేయాలని ఒక కుట్ర పన్నుతూనే వస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ఓపిక పట్టామని చెప్పేసి మన జరిగిన ప్రోగ్రాం తర్వాత మనందరం చూస్తూ ఉన్నాం. ఎలాంటి బుద్ధి చెప్పాం, మన సైనికుల యొక్క స్ఫూర్తి కావచ్చు, భారతదేశ ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఖండించడం జరిగింది. సో అదేవిధంగా పాకిస్తాన్ కూడా బుద్ధి చెప్పడం జరిగింది. సో పాకిస్తాన్కి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా వాళ్ళ బుద్ధి మారదు. కాబట్టి ఇవాళ దేశమంతా ఒక తాటిపైకి వచ్చి ఎప్పుడైనా సరే ఒక్కరు మన వాళ్ళు చనిపోతే 100 మంది వాళ్ళు చనిపోయే విధంగా ఉండాలి అనే ఒక కసితో ఇవాళ ప్రజలందరూ కూడా ఉన్నారు. సో మనందరం కూడా చనిపోయిన సైనికులకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఉన్న వాళ్ళకి ఆత్మధైర్యాన్ని నింపుతూ మనందరం కూడా వాళ్ళకి అండగా ఉండాలి. మనందరం కూడా కుల మత భేదాలకి అతీతంగా భారతదేశం ఏకతాటిపై ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తిరంగా యాత్రని మీ ద్వారా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ముందుగా కోరుతున్నాను. రేపు పార్క్ హోటల్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు ఉండే ఈ యాత్రలో ఆబాల గోపాలం అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఎవరైతే వీర సైనికులు దేశం కోసం పోరాడిన తీరు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఒక ధీశాలిగా నిలబడిన వైనం, అలాగే ప్రపంచానికి పాకిస్తాన్ కేవలం టెర్రర్ని స్పాన్సర్ చేయదు, టెర్రర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అని చెప్పి వాళ్లపైన మనం చేసిన కరతల నృత్యం, రక్కసి కేలి ఏదైతే ఉందో దాన్ని మనందరం కొనియాడుతూ ప్రజల మదిలో ఉండే ఆ యొక్క విజయానికి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని మనం ప్రదర్శించడానికి అందరిలో కూడా దేశభక్తియుతంగా మనం సైనికులకు అండా దండా ఉంటాం. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి భారతదేశానికి ఉంది. ఇవాళ మనం చూపించిన ఏదైతే శక్తి ప్రదర్శన ఉందో దీని ద్వారా ప్రపంచానికి అనేక విషయాలు తెలిసాయి. భారతదేశం ఒక సాఫ్ట్ పవర్ కాదు, ఎప్పుడైనా అవకాశం ఉంటే ఏదైనా చేయగలిగే అత్యంత శక్తివంత దేశంగా ఇవాళ అవతరించింది. రాబో కాలంలో దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ దాడి జరిగినా అది డైరెక్ట్ పాకిస్తాన్ మిలిటరీ చేసిన విధంగా మేము భావిస్తాం. ఆ విధంగా అటాక్ చేస్తాం, ఎవరి పర్మిషన్ తీసుకోకుండా అని చెప్పి ఏదైతే మనం ప్రకటించామో ఇది కూడా చాలా గొప్పమైన బలం. ఆ విధంగా ప్రపంచంలో ఏ దేశం చూపించిన విధంగా సమన్వయం చూపిస్తూ, అలాగే మనం దాడులు ఏవైతున్నా ఆ దాడులు ప్రత్యక్షంగా చేయటం, అలాగే 11 ఎయిర్ బేసెస్ మొత్తం పాకిస్తాన్లోని అన్ని ఎయిర్ బేసెస్ పైన మనం దాడులు చేయడం, ఇవన్నీ కూడా గొప్ప విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి. పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఏదేదో ప్రధానమంత్రిగా ఉన్నాను కాబట్టి ఇది నాకు కితాబ్ ఇవ్వటం కాకుండా ఎవరైతే మన కోసం సరిహద్దులు వెంబడి నిలబడి వాళ్ళ కుటుంబాలని పక్కన పెట్టి ఫర్ యువర్ టుమారో ఐఎమ్ సాక్రిఫైయింగ్ మై టుడే అని చెప్పి నిలబడిన ఆర్మీ జవాన్లకు అందరం కలిసి సంఘీభావం తెలియాలని చెప్పి ఈ యొక్క తిరంగా యాత్రలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఈ యాత్రలో ప్రజలందరినీ పాల్గొమని చెప్పి మేము కోరుతున్నాం. 3 పార్టీలు కలిపి
ఆదివారం సాయంత్రం 4:30 గంటలకి బీచ్ రోడ్లో పామ్ బీచ్ పార్క్ హోటల్ ఎక్కడవుతుందో అక్కడి నుంచి మన కాళీమాత టెంపుల్ వరకు తిరంగ యాత్ర నిర్వహించబడుతుంది. దీనికి పార్టీలకు అతీతంగా అన్ని రకాల కార్యకర్తలు అలాగే స్వచ్ఛంద సంస్థలు స్కూల్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని అందరినీ కోరుకోవడం జరిగింది. మనందరూ తెలుసు 22వ తారీఖున గత నెల 22వ తారీఖున పెహల్గాం దాడిలో హిందువులని గుర్తించి మరి భార్యల ముందు భర్తల్ని చంపి నిరంకుశంగా చంపేసి గట్టిగా వాళ్ళు రక్షించమని అడిగితే వాళ్ళని మీ మోడీ గారు చెప్పుకో అని ఏదైతే సందర్భం ఉందో అదంతా మనందరం గమనించాం. ఈ సందర్భంలో ఏదైతే ఆడవాళ్ళ బొట్టు అంటే సింధూరం ఏదైతే తొలగించారో దాని పేరుతో ఆపరేషన్ పెట్టి ఏదైతే చేశారో అందరూ మనం గమనించాం. ఈ నెల 7వ తారీఖున పాకిస్తాన్ భూభాగంలోకి మనం టచ్ చేయకుండా పాకిస్తాన్లో ఉన్న 4 ఉగ్రవాద సంస్థల శిబిరాలు అలాగే పీఓకోలో ఉన్న 5 ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా సామాన్య మానవులకి పాకిస్తాన్లో ఉన్న పౌరులు ఎవరు కూడా నష్టం లేకుండా ఈ ఏదైతే ఇదివరకు చేసిన సర్జికల్ స్ట్రైక్ లాగా చేసి వచ్చామో అదందరూ ప్రపంచ దేశాలు చూశాయి. కానీ 8-9 తారీఖుల్లో పాకిస్తాను మన మీదకి క్షిపణులు అలాగే డ్రోన్ల ద్వారా వందలాది డ్రోన్లు వేసి మన భారతదేశాన్ని మట్టు పెట్టాలని ప్లాన్ చేసింది. కానీ ఎక్కడా కూడా మన భూభాగంలో చిన్న వెంట్రుక కూడా పేకలేకపోయారు. ఎక్కడా కూడా ఒక్క డ్రోన్ కూడా మన భూభాగం టచ్ చేయలేదు. అలాగే మన వైమానిక దళం మనకున్న S-400 లాంటి మంచి ఆయుధాలతోటి చూపించారు. ఇది మన ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క శక్తి ఏంటో ఇవాళ తెలిసింది. రాత్రుళ్ళు నిద్రపోకుండా మన దేశాన్ని ప్రాణ నష్టం ఒకటి కూడా జరగకుండా చేశారు. కానీ 8-9 తారీఖుల్లో జరిగిన తర్వాత 4 మహిళలు 5 ఆడపిల్లలు సుమారు 16 మంది చనిపోయారు. ఆ ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో ఆ జరిగిన దాంట్లో మన రాయలసీమకు చెందిన మురళీ నాయక్ అనే సోల్జర్ చనిపోయారు, అగ్నివీరుడు చనిపోయాడు. దానికి మనందరం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసాం. అలాగే ఆయన ఆత్మశాంతి జరగాలని మనందరం కోరుకున్నాం. ఇలాగా తక్కువ మంది ప్రాణత్యాగం చేశారు. ఈ రకంగా యుద్ధం జరిగింది. దీనికి ఇంత నిబద్ధతతో చేసిన 145 కోట్ల ప్రజల సేఫ్టీగా చూసిన నరేంద్ర మోడీ గారికి అలాగే ఈ యుద్ధంలో వీరోత్సవంగా పోరాడిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అధికారులకు అలాగే సోల్జర్స్ అందరికి కూడా మనం సంఘీభావం తెలుపుతూ వాళ్ళు చేసిన దాన్ని గుర్తించుకుంటూ తిరంగ యాత్ర చేద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి 3 పార్టీలు కలిసి ఈ ప్రోగ్రాం చేస్తూ జరుగుతుంది.